ఇక వడలు చేసుకోవాలి అంటే మినపప్పుతో పని లేదు. పప్పుని ఒకరోజు ముందే నానబెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎప్పుడైనా పప్పును నానబెట్టడం మర్చిపోయినా కూడా అప్పటికప్పుడే ఎక్కువ టైం ఏమి పట్టకుండా ఇన్‌స్టంట్‌గా వడలని అంతే రుచితో కాదు కాదు. అంతకు మించిన అందరూ మెచ్చేలా ఉండే రుచితో ఎలా తయారు చేసుకోవచ్చో చాలా అంటే చాలా సింపుల్‌గా, అది కూడా మన తాలింపు స్టైల్‌లో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మరి ఆ వీడియోని చూసే ముందు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా ఒక పెద్ద బౌల్‌ని తీసుకొని దాంట్లోకి మరమరాలని ఒక 100 గ్రాముల వరకు వేసుకొని దాంట్లో నిండుగా వాటర్‌ని ఫిల్ చేసుకొని ఒక్కసారి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ వాటర్‌ని తీసేసి ఫ్రెష్‌గా ఇంకా కొన్ని మాత్రమే వాటర్‌ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. ఇక ఆ తర్వాత దీంట్లో నుంచి వాటర్‌ని సెపరేట్ చేసుకొని మిక్సింగ్ జార్‌లోకి ఈ మరమరాలన్నింటిని వేసుకొని, ఉప్మా రవ్వని ఒక కప్పు వరకు, అలాగే పెరుగుని కూడా ఒక కప్పును వేసుకొని, మెత్తటి పేస్ట్‌లా బ్లెండ్ చేసుకొని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇక దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. ఇలా 15 నిమిషాలు గడిచిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, ఒక 3 పచ్చిమిర్చిని, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒక్కసారి స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత దీంట్లోకి ఒక్క చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత మరొకసారి కంటిన్యూయస్‌గా ఇలాగే మిక్స్ చేసుకోవాలి. ఇక ఫైనల్‌గా చేతితో మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని, మనము రెగ్యులర్‌గా ఎలాగైతే వడలను తయారు చేసుకుంటామో అదే స్టైల్‌లో కవర్ పైన కానీ, లేదంటే చేతి పైన కానీ వేసుకొని, మధ్యలో చిన్న హోల్‌ని పెట్టుకొని, ఇలా ఒక్కొక్కటిగా వడలను తయారు చేసుకుంటూ బాగా వేడెక్కిన నూనెలోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక మీడియం టు హై ఫ్లేమ్‌లో ఈ వడలను మంచి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి ఏదైనా ఒక ప్లేట్‌లోకి వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ట్రస్ట్ మీ, అసలు చిన్న పిల్లలైతే ఎలాంటి చట్నీతో పని లేకుండానే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారంటే నమ్మండి. ఇక చట్నీలతో తినాలి అనుకునే వాళ్ళకి ఏ చట్నీ అయినా కానీ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అంత బావుంటుంది ఈ వడల టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉన్న ఈ వడలని ఈ స్టైల్‌లో తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే కావాల్సిన వారికి ఈ వీడియోని షేర్ చేస్తూ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.